ఈ యొక్క ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి స్వతహాగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు కోనేరు ముందుబిడ్డ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ సోదరి మండలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే స్థానిక వెలువడ ప్రోగ్రాం ఉన్నాయి కాబట్టి ఇక్కడ మా గ్రామం ప్రజలకు ప్రేమ కాలం లేక గౌరవం ఉంది కాబట్టి కనిపించుకోవాలని చెప్పి రావడం మనకు చాలా సంతోషం. ఒక రెండు విషయాలు చెప్పడానికి, ఎందుకంటే గత ప్రభుత్వంలో పోతుంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన అనిల్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్య వల్ల, తీసుకున్నటువంటి చొరవ వల్ల ఇవాళ ఓన్లీ నియోజకవర్గంలో అత్యధికంగా చెరువు నిండి సాగునీరుకు ఉపయోగపడేట్టుగా చెరువు నింపినటువంటి ఘనత మా అనిల్ కుమార్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ ఏమంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు చేసినటువంటి ఇంద్రమ్మ ఇల్లు తప్ప ఈ మధ్య 10 ఏళ్ళలో మన దగ్గర మన గ్రామంలో కానీ ఎక్కడైనా ఇంగ్లీష్ దాఖలు ఉన్నాయా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందామా? ఎక్కడ ఇవ్వలేదు. దాంతోపాటు రేషన్ కార్డు కూడా పిల్లలు ఒకరి ఇళ్ళ 2-3 కేజీలు అయినా రేషన్ కార్డు 10 ఏళ్ల పాటు కడుపుమని ఒకరు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. గత పార్టీ చూస్తే ఇప్పుడున్న మన కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ, ఎన్నికల పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ అనుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే అన్ని కూడా 99% సంక్షేమ పథకాలు అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క మహిళకు ఎక్కడ తీసుకోకుండా గౌరవప్రదంగా ఉండే చీరల్ని సబ్సిడీ చేస్తున్నటువంటి మన ప్రభుత్వానికి మనం అండగా ఉండవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ రానియండి, సంవత్సర ఎలక్షన్ రానియండి, కార్పొరేషన్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. మన అన్ని దేశాలను మన హృదయాలు పెట్టుకొని చూసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క అక్కడ చేయాలని కోరుకుంటాం. ఇది చేసినట్లయితే ఇంకా 2 తరగతులు 3 తరగతులుగా అనిల్ రెడ్డి గారిని నేను కోరుకుంటానని చెప్పి మీరు చట్టంతో స్వాగతం చెప్పాలి. వారికి అండగా ఉంటానని చెప్పి మీ చట్టంతో వారికి తెలియాల్సిన